హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ నుండి వేలగట్టు మల్లన్న టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. సంకల్ప బలం ఉంటే ఎలా అయినా దర్శన భాగ్యం కలుగుతుంది కదా. అలా మా ఫ్రెండ్ని ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్తున్నాను ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ స్వయంభూగా వెలిసిందండి. వేలాల గట్టుమల్లన్న టెంపుల్ మంచిర్యాల డిస్టిక్ జైపూర్ మండల్ వేలాల విలేజ్లో ఉంది. మనం మొత్తానికైతే వేలాన గ్రామానికి ఎంట్రీ అయ్యాం. మన ముందుగా ఒక కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ నుండి 5 km లోపలికి వెళ్తే కొండపైన ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందామా? పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇదే అండి ఆ పాండవులు ప్రతిష్ఠించిన స్వయంభూ లింగం. శివలింగం పక్కనే నీటి కొలను ఉంటుంది. దీన్నే సొరంగం అని కూడా అంటారు. కానీ ఈ నీటి ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదంట. ఈ సొరంగంలో కాలంతో సంబంధం లేకుండా నీరు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ శివలింగం చాలా శక్తివంతమైనదని, కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడ మొక్కుబడులుగా కోరమీసాలు, బోనం, పట్నాలు దేవుడికి భక్తులు సమర్పించుకుంటారు. ఈ టెంపుల్ పక్క నుండి ఒక దారి ఉంది. అక్కడ నుండి వెళ్తే గుట్ట పైకి చేరుకుంటాం. ఇది 1 వే రూట్ ఉందండి. పైన భీముడి పాదం, సీతమ్మ కొలిమి ఉంటుంది. పైన లొకేషన్ కానీ, టెంపుల్ పైన వ్యూ కానీ చాలా ప్రశాంతంగా ఉంది. మేము కొండ మొత్తం తిరిగి చూసాము. నేను టోటల్గా ఎడ్జ్ పాయింట్ వరకు వచ్చేసాను. వ్యూ అయితే సూపర్ ఉంది. వావ్, ఎక్సలెంట్. టెంపుల్లో అయ్యవారితో మాట్లాడేటప్పుడు అయ్యవారు అన్నారు, కింద ఇక్కడ పాండవుల దొన ఉందని చెప్పారు. పాండవులు సంధ్యావందనం చేసి ఈ శివలింగానికి పూజలు చేసి ఈ దొనలోనే నిద్రపోయేవారని చెప్పారు. కానీ ఆ దొనకి వెళ్ళాలంటే చాలా కష్టమని, చెట్ల మధ్యలో నుండి వెళ్ళాలని చెప్పారు. మేము అయినా సరే చూద్దామని వెతుక్కుంటూ వెళ్ళాము. ఆ దొన అంటే ఎలా ఉంటుందో అని చూద్దామని ఆతృతతో వెళ్ళాను. చూడండి ఇంత కష్టంగా ఉందో దారి, అయినా సరే చూడాలని వెళ్ళాము. మాతో పాటు వేరే వాళ్ళు కూడా చూడడానికి వచ్చారు. ఇదేనండి ఆ పాండవుల దొన. లోపలికి వెళ్దామంటే లోపల పాములు ఉంటాయి అని చెప్పాడు. లోపల సొరంగ మార్గం ఉంది. ఇక్కడ రాత్రి సమయంలో టైగర్స్ కూడా వస్తాయని జనాలు అంటున్నారు. ఇదే అండి వేలగుట్ట మల్లన్న విశిష్టత. ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.